మున్నంగి నాతాను గారి యొక్క యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసు ప్రభు నామములో వందనములు. ఇప్పుడు ఒక చక్కని పాటను విందాము. తర్వాత దైవ సేవకులు మున్నంగి నాతాను గారు దేవుని యొక్క దైవ సందేశమును ప్రకటిస్తారు. వధువు సంగమా వరుని రాకకై ఎదురు చూచుచుండుమా, నిదుర కాచియుండుమా, ఎదురు చూచుచుండుమా, నిదుర కాచియుండుమా. వధువు సంగమా నిద్రించుచున్న సంగమా నీ చీకటి పారద్రులుము ఓ సంగమా. నిద్రించుచున్న సంగమా నీ చీకటి ప్రారదులుము ఓ సంగమా. క్రీస్తు వెలుగు నీపై ప్రకాశించుచున్నది, క్రీస్తు వెలుగు నీపై ప్రకాశించుచున్నది. వధువు సంగమా క్రీస్తు రాకకై నీవు సిద్ధమా ఓ ప్రియ సంగమా. వధువు సంగమా క్రీస్తు రాకకై నీవు సిద్ధమా ఓ ప్రియ సంగమా. వధువు సంగమా వరుని రాకకై ఎదురు చూచుచుండుమా, నిదుర కాచియుండుమా, ఎదురు చూచుచుండుమా, నిదుర కాచియుండుమా. వధువు సంగమా ముడత మచ్చలేని సంగమా నీ ప్రియుడు నిన్ను కోరెను ఓ సంగమా. ముడత మచ్చలేని సంగమా నీ ప్రియుడు నిన్ను కోరెను ఓ సంగమా. తన రక్తముతో నీవు కడుగబడిన సంగమా, పరిశుద్ధత కలిగి నీవుండుము ఓ సంగమా. తన రక్తముతో నీవు కడుగబడిన సంగమా, పరిశుద్ధత కలిగి నీవుండుము ఓ సంగమా. వధువు సంగమా క్రీస్తు రాకకై నీవు సిద్ధమా ఓ ప్రియ సంగమా. వధువు సంగమా క్రీస్తు రాకకై నీవు సిద్ధమా ఓ ప్రియ సంగమా. వధువు సంగమా వరుని రాకకై ఎదురు చూచుచుండుమా, నిదుర కాచియుండుమా, ఎదురు చూచుచుండుమా, నిదుర కాచియుండుమా. వధువు సంగమా ప్రభు యేసు సంగమా
నీ కొరకు దిగి వచ్చును ఓ సంగమా వరుడైన ప్రభు యేసు సంగమా నీ కొరకు దిగి వచ్చును ఓ సంగమా సహనముతో నీవు ఎదురు చూడు సంగమా నిరీక్షణ కలిగి నీవుండుము ఓ సంగమా సహనముతో నీవు ఎదురు చూడు సంగమా నిరీక్షణ కలిగి నీవుండుము ఓ సంగమా వధువు సంగమా క్రీస్తు రాకకై నీవు సిద్ధమా ఓ ప్రియ సంగమా వధువు సంగమా క్రీస్తు రాకకై నీవు సిద్ధమా ఓ ప్రియ సంగమా వధువు సంగమా వరుని రాకకై ఎదురు చూచుచుండుమా నిదుర కాచియుండుమా ఎదురు చూచుచుండుమా నిదుర కాచియుండుమా వధువు సంగమా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సహోదరులకు సహోదరీలకు దైవ సేవకులకు పెద్దలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నారు. మనము దైవ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుదాం. మన వాక్యాంశము నాలుక ద్వారా మరణము. నాలుక ద్వారా మరణం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ఈ నాలుక ద్వారా మరణమని చదివాం. ఈ నాలుకను గూర్చి ఎలా రాశాడు కొన్ని సందర్భాలను మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశించుచున్నాను. నాలుకను గూర్చి కొన్ని విషయాలు, అన్నీ కాకపోయినా కొన్ని విషయాలు మీ ముందుంచాలని నేను ప్రేరేపించబడ్డాను. చూడండి, దైవ గ్రంథంలో నుంచి మనము 39వ కీర్తన 39వ కీర్తన మొదటి వచనం. దావీదు కీర్తన 39వ కీర్తన మొదటి వచనం. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చెక్కముంచుకొందుననుకుంటిని. నేను ఏమియూ మాటలాడక మౌనీనైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించి మనకు పంచిపెట్టును కాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యంలో నాలుకను గూర్చి చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు. నాలుకతో కూడా పాపం చేయవచ్చు. నాలుక ద్వారా ఎలాగా పాపము అని మనం చదివితే, ఈ చదివిన మాటల్లోనే నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. అంత మటుకు బాగానే ఉంది. భక్తిహీనులు, ఇక్కడ భక్తిపరులు కాదు, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నేను మౌనంగా ఉంటాను అన్నాడు. క్షేమమును గూర్చి అయినను నేను మాట్లాడను అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు మౌనంగా ఉంటానన్నాడు అనంటే, భక్తిహీనులు దేవుని మాటలు వినరు. నువ్వెన్ని చెప్పినా వాళ్ళు లెక్క పెట్టరు, మనసునుంచరు. అందుకని ఈ భక్తిహీనులకు తో మాట్లాడినా ఒకటే,
మౌనంగా ఉన్నా ఒకటే. మౌనంగా ఉంటేనే మేలు అనుకున్నాడు. అలాగైతే మనము నాలుకను గూర్చి చదువుతున్నాం. చూడండి, ఈ నాలుక మనిషిని అపవిత్రపరుస్తుంది. ఈ నాలుక మనిషికి రావాల్సిన పవిత్రతను పోగొడుతుంది. అందుకని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ నాలుకను గూర్చి ఒక మాట చెప్పాడు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. చూడండి, ఒక మనుషుడు ఎలా అపవిత్రుడుగా మారిపోతున్నాడంటే, ఈ చదివినటువంటి ఈ భాగములో లోపల నుండి బయలు వెళ్ళి అవతల మనిషిని నీవు ఎలాగా నీ నాలుకతో ఎలాగ నువ్వు సంభాషిస్తున్నావో అపవిత్రుడుగా, ఇవన్నీ కూడా మనసులో ఉన్నాయి కనుక నీవు అపవిత్రుడుగా మారిపోతున్నావు. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నాలుకను గూర్చి మత్తయి సువార్తలో కూడా ప్రభు చాలా తేటగా చెప్పాడు ఈ నాలుకను గూర్చి. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడు అనియు తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ఇక్కడ దైవ గ్రంథంలో నుంచి మనము మత్తయి సువార్త 12:36 ప్రకారం మనుషుడు మాట్లాడే ప్రతి మాటను గూర్చి విమర్శ దినాన, అంటే తీర్పు దినాన లెక్క చెప్పాలి. నీ మాటను బట్టి నీతిమంతుడు అనియు, నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు నొందుదువు. మన మాటలు జాగ్రత్త. ఎలా మాట్లాడుతున్నాం మనము? ప్రార్థన చేసే మనము, పరిచర్య చేసే మనము, దేవుని మందిరంలో నీ విశ్వాస జీవితం ఎలా ఉన్నది? దైవ గ్రంథంలో నుంచి మనము ఈ నాలుకను గురించి మనము చదువుతున్నాం. చూడండి, ఈ నాలుక అదుపులో లేకపోతే నష్టం కలుగుతుంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనంలో నాలుకను గూర్చి ఇలాగూ రాయబడి. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన విరేలు కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఏమంటున్నాడు? నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను
ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇక్కడ నా నాలుకను అన్నాడు. అగ్ని జ్వాలలలో దేన్ని చల్లార్చాలి? అగ్నిని కాదు. ధనవంతుడు అంటున్నాడు తన జీవిత దినాలలో తన ఇష్టానుసారంగా జీవించినవాడు. ఆయన ఓదారంగు వస్త్రములతో సన్నపనార వస్త్రములను ధరించి ప్రతిదినం బహుసుఖపడినవాడు. దేవునిని ఎరగక మరిచి జీవించినవాడు. లాజరు అనే దరిద్రుడు కూడా ఉన్నాడు ఈ లూకా సువార్త 16వ అధ్యాయంలో. అతడు కష్టాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తాం. ధనవంతుడు బల్లా మీద నుండి పడు ముక్కలు తిని బతికినవాడు. కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెడివి. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయినప్పుడు ఎంతో ఆర్భాటము, వాణిజ్యాలు. అదిగో కారులో దిగేవాళ్ళు, హెలికాప్టర్లో దిగేవాళ్ళు, ఇక ఆయా వాహనాల్లో దిగి సుగంధ ద్రవ్యములు, అదిగో సుగంధ చెక్కలతో కాల్చారు. కానీ ధనవంతుడైనటువంటి లాజరు, ధనవంతుడు చనిపోయినప్పుడు అలాగ జరిగింది. దరిద్రుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు ఎవడును తన దగ్గరికి వచ్చిన వాడు లేడు. తనను పారేయటానికి ఎవరునూ రాలేదు. కానీ భౌతికంగా ఇక్కడ ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. అంటే పేదవాడు చనిపోతాడు, ధనం ఉన్నవారు చనిపోతారు. కానీ ఈ చనిపోయినటువంటి వీళ్ళిద్దరూ స్థలాలు వేరు. పరదేశిలో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు శాంతికరమైనటువంటి స్థలములో లాజరు. అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాడు. యాతన పడి కేకలు వేస్తున్నాడు. ఏమని కేక? తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళల్లో ముంచి, వేలుని నీళ్ళల్లో ముంచితే ఏలుకి ఎన్ని వస్తాయి నీళ్ళు? చెమ్మెడ రావు కదా. ఏలు నీళ్ళల్లో ముంచి ఈ ధనవంతుడు నాలుకను చల్లార్చడానికి తేవాలంట. అంటే ఈ నాలుకను చల్లార్చటానికి దాహము, నీళ్ళు అవసరమైంది. అంత తప్పించిపోతా ఉన్నాడు ఈ ధనవంతుడు. అలాగైతే దైవ గ్రంథంలో నుంచి మనము నాలుకను గూర్చి ఇంకొక మాటను చదువుదాం. యాకోబు రాసిన పత్రిక, నాలుకను గూర్చి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం, నాలుక అగ్నియే. నాలుక ఏందంట? నాలుక అగ్ని అంట. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. ప్రియ సహోదరి సహోదరులారా, నాలుక అగ్ని అని రాయబడింది. మనం 8వ వచనాన్ని చదివితే, ఇదే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అది నిర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వాద వచనమును
శాపవచనమును బయలు వెళ్ళును. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అని చదివాం. నాలుకను సాధు చేయనేరడు అంటే మనలో ఉన్నటువంటి ఈ నాలుకను మనం అదుపు చెయ్యలేము. ఈ నాలుకతో ప్రభువుని స్తుతిస్తాం, ప్రార్థనలు చేస్తాం, పాటలు పాడతాం, ప్రసంగాలు చేస్తాం. కానీ ఎదుటివారు నిన్నేమైనా అనగానే ఈ నాలుక ఏం చేస్తుందంట? బూతులు తిడుతున్నావు, శపిస్తున్నావు, వారిని శపిస్తున్నావు, నీ నోట బూతులు వస్తున్నాయి. అంటే ఈ నోటితో బూతులు తిట్టి, ఈ నోటితోనే శపించి, ఈ నోటితోనే ప్రార్థన చేస్తున్నావు, ఈ నోటితోనే పాటలు పాడుతున్నావు. అలాగైతే నీ నాలుకను నీ స్వాధీనంలో ఉంచుకోకపోతే ధనవంతుడు కానీ కేక వేసినట్లుగా నీవు కేక వేస్తావు. ధనవంతుడు ఏమని కేక వేశాడు? తండ్రి అయిన అబ్రహామా, నా నాలుకను సల్లార్చటానికి తన వేలు, బొటన వేలు నీళ్ళల్లో ముంచి నా యొద్దకు వచ్చి నా నాలుకను సల్లార్చటానికి లాజరును పంపుమన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు, శాంతికరమైనటువంటి స్థలములో. అలాగైతే ధనవంతుడు అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, పళ్ళు కొరుకుతున్నాడు. అయితే అక్కడ అబ్రహాము అంటున్నాడు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి, ఎక్కడ వారు అక్కడికి దాటి పోజాలకుండునట్లును, అక్కడ వారు ఇక్కడికి దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య పెద్ద అగాధము ఉంచబడి ఉన్నది అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము భూలోకంలో ఉండగానే నీ అలవాట్లన్నీ మానివేసి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి, విశ్వాసంతో నిరీక్షణ కలిగి ప్రభు కొరకు కనిపెట్టుకుని జీవించకపోతే ధనవంతుడికి పట్టిన గతి, ఆ స్థితి నీకు కలుగును. ధనవంతుడు అంటున్నాడు, అలాగ అనవద్దు, మేము 5 సహోదరులు ఉన్నాము అన్నాడు. 5 సహోదరులము, వారును ఈ వేతనకరమైనటువంటి స్థలానికి రాకుండా ఉండటానికి లాజరును పంపించమంటున్నాడు ధనవంతుడు. ఇప్పుడు ఉదాహరణకు మనము అందరినీ ప్రార్థనలో ఉన్నాం, కూర్చున్నాం, ప్రభును స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఎవడైనా చనిపోయిన వాడు వచ్చి మన మధ్యలో కూర్చుంటే మనం ఉంటామా? నమ్ముతామా? ఒక్కళ్ళం కూడా ఉండం, అందరూ పారిపోతాం. కనుక అదిగో అబ్రహాం అంటున్నాడు, ఈ విధంగా చెప్పుకున్న దేవుడు ప్రభు అంటున్నాడు, కింద భూలోకంలో మోషే, ఏలియాలు, ఎంతోమంది దైవ సేవకులు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. కనుక వారు ఆ యొక్క వాక్య సందేశాలు విని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘంలో జీవించకపోతే అదుగో నిత్యముండే నరకము, ఆ నరక యాతన, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, దైవ గ్రంథంలో నుంచి మనము నాలుకను గూర్చి మనం చదువుతున్నాం.
చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 2వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయన నోట ఏం కనపడలేదట? ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపాక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అంటే ఈ నాలుకతో బెదిరించలేదు, ఆయన కోపపడలేదు, ఆయన దూషించలేదు. బదులు ఆయన గుణగణాలు మనం గమనిస్తే ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, వారు కొడుతున్నా, వారు కొరడాలతో కొడుతున్నా, ఈపి అంతా, ఆ శరీరం అంతా సీలిపోతున్నా, రక్తం అంతా కారిపోతున్నా బెదిరించలేదు. ఆయన అరచేతులతో కొడుతున్నారు, ఆయన్ని పిడుగుద్దులు గుద్దుతున్నారు, ఉమివేతలు వేస్తున్నారు, గడ్డం పెరుగుతున్నారు. ఒక్క మాట కూడా దూషించినట్లుగా మనము దైవ గ్రంథంలో చూడలేము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దైవ గ్రంథంలో మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. కీర్తనల గ్రంథంలో మనము ఈ నాలుకను గురించి చదువుతాం. కీర్తనల అదుగో 22వ కీర్తన 15వ వచనం. 22వ కీర్తన 15వ వచనం చదువుకుందాం మనము దైవ గ్రంథంలో నుంచి. 22వ కీర్తన 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడన అంటుకొని ఉన్నది. ఈ మాటలు ప్రభువుకు సూచనగా ఉన్నాయి. సిలువలో వేలాడవేయబడినప్పుడు మిట్ట మధ్యాహ్నపు వేళ ఆయన సిలువలో ఇద్దరు దొంగల మధ్యలో వేలాడవేయబడినప్పుడు అదుగో ఆయన ఆ ఎండిపోయిన వాడిగా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నా నాలుక నా దవడన అంటుకొని పోయిన, నా బలమంతా చిల్ల పెంకు వలె ఎండిపోయిన. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు, మనము మనలో ఉన్నటువంటి ఈ నాలుకతో తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈ నోటితోనే దూషణకరమైనటువంటి మాటలు, బూతులు, అదుపులో లేనటువంటి జీవితమును దేవుడు ఇష్టపడాడు. అలాగైతే ప్రియా సహోదరి సహోదరులారా, మనము మన అవయవాలలో ఉన్నటువంటి చిన్నదైనటువంటి నాలుకను మనము అదుపులో ఉంచుకొని ఎంతైనా ఈ నాలుకతో దేవుని స్తుతించటం, గణపరచటం మంచిది. ఈ నాలుకను దేవుని కొరకు ఉపయోగించాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాగైతే ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది కనుక రేపేమి సంభవించునో మనకు తెలియదు. మన జీవము ఏ పాటిది, అంతలో కనబడి కొంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అని యాకోబు రాసిన పత్రికలో మనం చదువుతాం 4:14 ప్రకారం. రేపేమి సంభవించునో మనకు తెలియదు. సమయం ఉండగానే మనము ప్రభువుని నమ్ముకోవాలి. ప్రభువుని నమ్మి
నిత్య పరలోక రాజ్యంలో మనం యుగయుగాలు ప్రభువుతో కూడా ఉండబోతున్నాం. ఉండటానికి సిద్ధపడాలని ప్రభు పక్షాన మనవి. తలలో వంచితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన తండ్రి, వందనాలు, స్తుతి, స్తోత్రములు 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 నాయన. ఇంతవరకు నా తండ్రి నాలుకను గూర్చి నీ గ్రంథంలో నుంచి నా తండ్రి కొన్ని అంశాలు మేము చదివాం, ధ్యానం చేశాం. మా నాలుక మా అదుపులో ఉండటానికి, నా నాయన మా శరీరము మా అదుపులో ఉండటానికి, నా నాయన క్రమముగా అదుగో మహారాజు అన్నట్లుగా దావీదు మహారాజు నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందునన్న. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను మౌనంగా ఉంటానన్న. అవును తండ్రి, నా నాయన మా నాలుకను మా అదుపులో ఉంచుకొని, నా నాయన నిన్ను స్తుతించి ఘనపరిచి మహింపరిచే వారిగానే మేము ఉండటానికి, నిత్య పరలోక రాజ్యంలో నీతో కూడా యుగయుగాలు ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునే ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు. ఇంతవరకు మీరు విన్న ఈ వాక్య సందేశం ద్వారా దేవునిలో ఎంతగానో బలపడ్డారని విశ్వసిస్తున్నాము. దైవ సేవకులు మున్నంగి నాతాను గారిచే రచన, స్వరకల్పన, గానం చేయబడిన మధురమైన గీతాలు యూట్యూబ్లో ఉన్నవి. మీరును పాడి ప్రభువుని స్తుతించి ఆత్మీయ మేలులు పొందుకోగలరు. మరిన్ని వాక్య సందేశాలను వినడానికి దైవ సేవకులు మున్నంగి నాతాను గారి యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదింపగలరు. మా ఫోన్ నెంబర్ 8121222230. అందరికీ వందనములు.